Shivakumar. Yeah. థ్యాంక్స్. హలో అండి ఆల్ ఆఫ్ యూ. నా పేరు శివ తుమ్లా, సారీ సాగర్ ఇన్ లీలా వినోదం. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈ ఫిలింని బ్లెస్ చేయడానికి ఎక్కడి దాకా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అండ్ మమ్మల్ని కూడా ప్రతి ఇంటికి చేరుస్తున్న మీడియా వాళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. లీలా వినోదం నిజంగా యాజ్ అన్ యాక్టర్గా నాకు ఈ ఫిలిం చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకు అంటే ఈ ఫిలిం నాకు ఒక కొత్తగా నా జీవితంలోకి ఒక పేరుని, ఒక ప్రత్యేకతని, ఒక ప్రశ్నని కూడా తీసుకొచ్చింది. నా ఈ 6 ఏళ్ల కెరియర్లో నేను చేసిన క్యారెక్టర్లు ప్రతి ఒక్కటి ఎడిట్ రూమ్లో ఆగిపోతున్న రోజుల్లో నాకు మా భరత్ అన్న తీసుకొచ్చి ఇక్కడికి రారా ఒకసారి ఈ క్యారెక్టర్ విను అని చెప్పారు. అది విన్న తర్వాత అర్థమైంది ఇది ఎడిట్ రూమ్లో ఆగే కథ కాదు. నాకు కొంచెం యాజ్ అన్ యాక్టర్గా ఫస్ట్ స్టెప్ స్టోరీ అనుకున్నాను ఇది. అప్పుడు తెలిసింది సెట్లో మా పవన్ అన్న సాగర్ ఒకసారి ఇట్రా ఒకసారి ఫ్రేమ్లో నుంచి అంటే అదొక తెలియని హ్యాపీనెస్ నాకైతే. అంటే ఎప్పుడు తెలియని ఒక కొత్త ఫీల్ నాకు అది. అండ్ దాని తర్వాత ఇదే ఆడిటోరియంకి ఇదే థియేటర్కి నేను మా ఫ్రెండ్స్ వాళ్ళది చాలా దానికి వచ్చాను, కానీ ఎప్పుడు ఏ ఫిలిం కూడా నన్ను ఈ మెట్టు ఎక్కనివ్వలేదు. బట్ ఇప్పుడు అనిపిస్తుంది లీలా వినోదం ద్వారా నిజంగా ఒక మెట్టు ఎక్కానని. సో ఇక్కడ నుంచి చూసే ఈ వ్యూ, ఈ ప్రత్యేకత నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఈ షూట్లో నేను ఒక వర్డ్ విన్నాను, మనం ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు కోరుకుంటున్నప్పుడు వాళ్ళకి మనం ఏం ఇవ్వాలి అనే ఒక ప్రశ్న నాకు నిజంగా చాలా చాలా తర్వాత రోజుల్లో అది ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా ఫిల్మ్స్ చేసాం, కానీ ఈ ఫిలిమే దాని వెయిటేజ్ ఏంటనేది నాకు చూపించింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భరత్ అన్న, సాగర్గా నన్ను ఊహించుకున్నందుకు. అండ్ మీ వల్లనే నేను ఆ రోజు వర్క్షాప్లో కానీ ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద కానీ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ అన్న. అండ్ సాగర్ని చాలా ప్యూర్గా రాసుకున్నారు మీరు. మంచోడని చెప్పడానికి మెడలో ఒక రుద్రాక్ష అండ్ చేతికి కాశీతాడు, ఫార్మల్స్, ఎక్కడికి వెళ్ళినా సరే ప్యాంట్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లాంటివన్నీ సాగర్ని ప్రజెంట్ చేయడానికి చాలా 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 బాగా ఉపయోగపడ్డాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ దానికి మా ప్రియాంక మేడం కాస్ట్యూమ్స్ కానీ, అనూష్ అన్న ఫ్రేమ్స్ కానీ నాకు క్రేజీ అనిపించాయి. అండ్ యా అండ్ స్పెషల్లీ షన్ను బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే యాక్చువల్లీ ఏదైనా షూట్కి వెళ్తే మనం అక్కడ పర్సన్తో కూర్చొని టేక్ అన్నప్పుడు వెళ్ళి మాట్లాడేసి వస్తాం, కానీ షన్ను బ్రో మమ్మల్ని తణుకు మొత్తం తిప్పేసి మాతో డిన్నర్కి తీసుకెళ్ళి గేమ్స్ ఆడి మాతో ఒక స్పెషల్ ర్యాపో సృష్టించారు. ఆ ర్యాపో నాకు చాలా బాగా నచ్చి తనని పర్సనల్గా చూశాను నేను. చాలామంది అంటుంటారు ఏ మనిషినైనా దూరంగానే చూడు, దగ్గరగా చూడొద్దని. నాకు షన్ను బ్రో ఎలా అనిపించిందంటే, ఒకరోజు తన రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు తనకి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కూడా తన ఫ్యాన్స్ వస్తే ఒక ½ అన్ అవర్ వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి పిక్స్ ఇచ్చేసి చాలా టైం స్పెండ్ చేసి వచ్చారు. నాకు అది చాలా చాలా నచ్చింది. సో నాకు అది గుర్తుండిపోయింది అనమాట షన్ను బ్రోతో. మాకంత ర్యాపో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ వల్లనే ఆ ర్యాపో కుదిరి ఫ్రేమ్ మీద అలా వచ్చింది. యాజ్ అన్ యాక్టర్గా నాకు ఫస్ట్ రిలీజ్ అయిన పోస్టర్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much and wish you good luck, Shiva. And now I request Anush garu వచ్చారా, DOP Anush garu stage మీద రావాల్సిందిగా కోరుకున్నా.